హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అఫూస్ హెల్తీ కిచెన్. మా కిచెన్లో ఈరోజు వచ్చి చూసారా, ఆయిల్లో బ్రౌన్ కలర్ అయ్యే ఆనియన్స్, అలాగే పుదీనా అండ్ మేథి, అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను పన్నీర్, క్యారెట్, బీన్స్, టమోటా, పెరుగులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం హోమ్మేడ్ మసాలాలో నానపెట్టేసాను. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇది ఇప్పటికైనా అర్థమైపోయింది నేను ఏం చేస్తున్నాను. అలాగే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొరెండర్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఒక చిన్న చిట్కా చెప్తాను. ఆనియన్స్ బ్రౌన్ అయ్యేదాన్ని కొంచెం సాల్ట్ వేసాను, తొందరగా బ్రౌన్ అవుతుంది. చూసారా, ప్రాసెస్ అంతా రెడీ చేసుకొని చూపిస్తాను. చూసారా, మొత్తము వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసుకుంటా. అలాగే రైస్కి వాటర్ పెట్టేసుకున్నాను. 2 గ్లాసులు వచ్చి మామూలు రైస్, 2 గ్లాసులు వచ్చి బాస్మతి రైస్, మొత్తం 4 గ్లాసెస్ అంటే 1 కిలో అనుకోండి. మాకు 2 టైమ్స్కి అవుతుంది, మధ్యాహ్నానికి ప్లస్ ఈవినింగ్కి. ఓకేనా. వెజిటబుల్స్ బాగా దాదాపు ½ కిలో వెజిటేబుల్స్, 1/4 కిలో పన్నీర్. రైస్ ఎంత ఉంటుందో అన్ని వెజిటేబుల్స్ వేయాలి యాక్చువల్గా, ఇంకా నేను తక్కువే వేసాను. చూసారా, రైస్ అనేది 50% ఉడికించుకున్నాను. అలాగే నెయ్యి, అలాగే మనము వెజిటేబుల్స్ కొంచెం గ్రేవీ ఇచ్చి కొంచెము వేసుకున్నాను. ఒక లేయర్ రైస్ వేసుకొని, ఒక లేయర్ కర్రీ వేసుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి వేసుకొని నేను బ్యాటర్ రెడీ చేసుకొని చూపిస్తాను అన్నమాట. ఒక లేయర్ రైస్, ఒక లేయరు వెజిటేబుల్స్, మళ్ళీ ఒక లేయర్ రైస్, ఒక స్పూన్ నెయ్యి, మళ్ళీ ఒక లేయర్ కర్రీ అనమాట. ఒకదాన్ని నా ఘాటు ఇలా పెట్టేశాను. కెమెరా రెడీ చేసి చూపిస్తాను. ఇలా రెడీ చేసేసుకున్నాను. మనకు కావాలనుకుంటే కొంచెం వాటరు అలా చల్లేసేసుకోవచ్చు. అలా ఇంత రెడీ చేసేసుకొని ఆవిరిపోకోకుండా మనము పిండన్న పెట్టేసేయచ్చు, లేదా ఏదైనా బరువు అన్న వస్తువు పెట్టచ్చు. ఒక 10 to 15, 20 మినిట్స్ వరకు మనము రెడీ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి, మరి ఒక 7 to 8 మినిట్స్ హైలో ఒక 5 మినిట్స్ పెట్టి 15 మినిట్స్ సిమ్లో పెడదాం. దమ్ అయిపోతుంది. ఓకేనా.